ఏపీలో జనగణన సర్వే అనేది వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ జనగణన అనేది 2 దశలుగైతే జరుగుతుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే జనాభా లెక్కలను 2 దశల్లో అయితే పూర్తి చేయబోతున్నారు అధికారులు. సో, దీనికి సంబంధించిన వివరాలైతే అందించారండి. సో, నివాస్ గారైతే క్లియర్‌గా వివరాలైతే అందించారు. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ 2 దశల్లో మొదటి దశ అనేది ప్రారంభం కానుంది కదా! అందులో సర్వే అనేది ఏ విధంగా జరుగుతుంది? ఏ అధికారులు మన యొక్క ఇంటి దగ్గరకు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు? సో, అధికారులు అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ జనగణన 2026కు సంబంధించి వివరాలు చూసుకుందాము. ఒక దేశం లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య, కుటుంబాలు, విద్య, ఉద్యోగం, నివాస పరిస్థితులు వంటి వివరాలను ప్రభుత్వం స్వీకరించేటువంటి ఈ ప్రక్రియనే జనగణన అంటారు. సో, దీన్ని జనాభా లెక్కలని అంటామనమాట మన వాడుక భాషలో. సో, భారతదేశంలో ఇది సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే నిర్వహిస్తారు. సో, కాకపోతే మనకు నిర్వహించాల్సినటువంటి టైంలో అయితే పాండమిక్ అనేది ఉన్నిందనమాట. అంటే కరోనా ఇట్లా ఉన్నిందనమాట. ఆ టైంలో చేయలేకపోయారనమాట. తిరిగి 2026, 27లో అయితే సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్‌కి అయితే షెడ్యూల్ విడుదల చేశారనమాట. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఈ జనాభా లెక్కలను 2 దశల్లో అయితే చేస్తున్నారు. మొదటి దశలో వచ్చేసి గృహ గణన అంటే ఇళ్లకు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేసుకుంటారనమాట. సో, దీనికి సంబంధించి షెడ్యూల్ టైం ఏ విధంగా ఉందంటే సొంతంగా మన యొక్క వివరాలను వెబ్సైట్ లేదా యాప్ ద్వారా నమోదు చేసుకునే దానికి సంబంధించి ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో, అందులో మిస్ అయినట్లయితే అధికారులు మన యొక్క ఇంటి దగ్గరకు వచ్చి మే 1, మే 30వ తేదీ మధ్యలో అంటే మనకు రాబోయే వచ్చే నెల, ఆ తర్వాత నెలలో అయితే ఈ గృహ గణన మొదటి దశ అనేది జనాభా లెక్కల్లో మొదటి దశ అనేది కంప్లీట్ చేసేస్తారనమాట. ఈ గృహ గణనలో మనకు ముఖ్యంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది సో, నేను మీకు వివరంగా అయితే చెప్తానండి. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. జనగణన అనేది 2 దశల్లో అయితే జరగబోతుంది. 2026లో ఇళ్ల వివరాలు సేకరిస్తారు. రెండవ దశలో వచ్చేసి 2027లో జనాభా లెక్కలు అనేవి జరుగుతాయన్నమాట. అయితే ఇక్కడ మనకు అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దాము. సో, ముందుగా ఈ జనగణనకు సంబంధించి మొదటి దశ అనేది జరుగుతుంది కదా! ఈ 2026 ఏప్రిల్ మరియు మే మధ్యలో. సో, ఇక్కడ మనకు అడిగేటువంటి ప్రశ్నలు వచ్చేసి ముందుగా మన యొక్క ఇంటి నెంబర్ అనేది అడుగుతారనమాట అధికారులు ఇంటికొచ్చినప్పుడు. జనగణన ఇంటి నెంబర్ అంటే మన యొక్క ఇంటి నెంబరేనమాట. సో, ఇంటి నేల నిర్మితం రకం అంటే మన యొక్క ఇల్లు అనేది ఎలాంటి ప్లేస్‌లో నిర్మించబడింది అంటే నిర్మించబడింది అనే వివరాలు అయితే అడుగుతారు. తర్వాత మన ఇంటిని గోడలు ఉంటాయి కదా! వాటిని వేటితో నిర్మించారు అనే వివరాలు అయితే నమోదు చేసుకుంటారు. పైకప్పు ఏ పదార్థంతో ఉంది అంటే స్లాబ్ ఉందా లేదా పూరిల్లా, రేకులిల్లా ఇలాంటి వివరాలు అయితే నమోదు చేసుకుంటారనమాట. ఇల్లు ఉపయోగకరానికి ఉందా లేదా అనే వివరాలు నమోదు చేసుకుంటారు. ఇంటి పరిస్థితి బాగుందా లేదా అనే వివరాలను నమోదు చేసుకుంటారు. అదేవిధంగా ఇంటి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇచ్చినటువంటి కుటుంబ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అంటారనమాట దీన్ని సింపుల్‌గా. ఈ నెంబర్ వివరాలు అయితే నమోదు చేసుకుంటారు. ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల సంఖ్య ఎంతమంది? కుటుంబ పెద్ద ఎవరు? కుటుంబ పెద్దకు సంబంధించినటువంటి ఈ యొక్క లింగము ఏంటి? అదేవిధంగా కుటుంబ పెద్ద ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు? ఇల్లు అనేది సొంతమైందా లేకపోతే అద్దెదా అని చెప్పి అడుగుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉపయోగించేటువంటి గదుల సంఖ్య అంటే ఎన్ని గదులతో ఇల్లు నిర్మించబడింది అనే వివరాలు నమోదు చేసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వివాహిత జంటల సంఖ్య అంటే ఎంతమంది మ్యారేజ్ చేసుకుని ఉన్నారు. ఇంటికి సంబంధించి త్రాగునీరు ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా ఆ త్రాగునీరు అనేది అంటే వాటర్ ఫెసిలిటీ అనేది సులభంగా దొరుకుతుందా లేదా, ఇంట్లో కరెంటు వాడుతున్నారా, ఇంటికి సంబంధించి టాయిలెట్ సౌకర్యం ఉందా, ఆ టాయిలెట్ సౌకర్యం అనేది ఎలాంటిది, మురుగునీరు వెళ్ళేదానికి అవుట్లెట్ ఉందా, స్నానానికి సౌకర్యంగా ఉందా, ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఒకవేళ వంటకు ఉపయోగించేటువంటి గ్యాస్ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో లేదా వంటకు ఉపయోగించేటువంటి ప్రధాన యంత్రం ఏది అనే వివరాలు నమోదు చేసుకుంటారు. ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్ ఉందా, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ఇంట్లో ఉపయోగించేటువంటి వాళ్ళకి ల్యాప్టాప్స్ ఉన్నాయా, కంప్యూటర్స్ ఉన్నాయా, ఫోన్ ఉందా, మొబైల్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, ఇంట్లో వాళ్ళకి సైకిలు, స్కూటర్ ఉందా, కారు, జీప్, వ్యాన్ ఉందా, ఇంట్లో ప్రధానంగా తినేటువంటి వనరు ఏంది అంటే ధాన్యం ఏం తింటున్నారు అనే వివరాలు. ఇలా ఒక ఇంటికి సంబంధించి ఇండ్లు ఎలాంటి పరిస్థితిలో ఉంది, అది సొంతదా లేకపోతే అది నివాసానికి అనుగుణంగా ఉందా,
ఆ ఇంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ ఇంటికి సంబంధించిన ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇలా వివరాలన్నీ కూడా ఈ గృహగణనలో నమోదు చేసుకుంటారండి. ఇలాంటి ప్రశ్నలు మనను ఈ యొక్క అధికారులు అయితే మే నెలలో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అధికారులు ఇంటికి వచ్చి అయితే నమోదు చేసుకుంటారు. అప్పుడు తప్పనిసరిగా మీ వివరాలు అనేటివి అప్డేట్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతాయన్నమాట ఇలా అప్డేట్ చేయడం ద్వారా. ఇది కంప్లీట్ అయిన తర్వాత తిరిగి 2027 ఫిబ్రవరి నెల నుంచి అయితే జనాభా లెక్కలు అనేటివి స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఈ గృహ గణనకు సంబంధించినటువంటి వివరాలను అప్డేట్ చేసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు ఏదైతే ఇప్పుడు మనకు మన యొక్క స్టేట్ గవర్నమెంట్ యూఎఫ్ఎస్ సర్వే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేసిందో సేమ్ అదేవిధంగా జనాభా లెక్కలకు సంబంధించి కూడా ఒక సర్వే అనేది నిర్వహించబడుతుంది. ఇందులో వచ్చేసి కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ సభ్యుల యొక్క వయస్సు, లింగము, పేర్లు, విద్యాస్థాయి, ఉద్యోగము, మతం, భాష, అదేవిధంగా నివాస పరిస్థితులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారనమాట. ఇలా ఏపీలో జనాభా లెక్కలకు సంబంధించి 2 దశల్లో సర్వేలు అనేటివి జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ముఖ్యమైన డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకు గృహగణన ఇంటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి ఏప్రిల్ 16, 30 తేదీ మధ్యలో సొంతంగా మనమే వివరాలు నమోదు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు. ఒకవేళ మిస్ అయితే మే 1, మే 30 తేదీ మధ్యలో అధికారులు ఇంటికి వచ్చి మన యొక్క ఇంటికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటారనమాట. జనాభా లెక్కలు మాత్రం 2వ దశలో జరుగుతాయి. 2027 ఫిబ్రవరి 2027లో అయితే జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. వివరంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.